ఆప్కి అదాలత్లో సూపర్ స్టార్ సన్నీ దేఓల్ గారి మీద వేసిన తర్వాత ఆరోపణ ఇదే. ఈయన చాలా అన్గ్రేట్ఫుల్. సనీ, ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ ఫిలిం ఇండస్ట్రీ మీకు ఎంతో ఇచ్చింది, మిమ్మల్ని ఎంత పెద్ద స్టార్ని చేసింది, ముంబై ఫిలిం ఇండస్ట్రీనే ఇదంతా మీకిచ్చింది. కానీ మీరేమంటున్నారంటే ఇండస్ట్రీ డిడ్ నాట్ బిలీవ్ ఇన్ మీ, ఇక్కడ నాకు ఫ్యాట్ ట్రీట్మెంట్ దొరకలేదని అన్నారట. యు ఆర్ వెరీ రైట్. బట్ ఏం జరుగుతుందంటే అక్కడ ఉన్న పరిస్థితులు, అక్కడ ఏం జరుగుతుందంటే మా నాన్నగారి కేపబిలిటీని ఆయన ఇండస్ట్రీ మొత్తం డెలివర్ చేశారు. ప్రారంభం నుంచి నేను ఈ కేపబిలిటీని ఇంకెవరి దగ్గర చూడలేదు. అదేవిధంగా ఇంకెవరూ ఇంతిదిగా అప్రిషియేట్ చేయడాన్ని నేను చూడలేదు. సో అందుకే నేను ఇలా చెప్తున్నాను. ఇంకా రెండో విషయం ఏమిటంటే మేమెప్పుడూ ఇటువంటి పనులు చేసిందే లేదు. ఐ మీన్ స్టూడియో వాళ్ళు కానివ్వండి, లేదంటే పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు కానివ్వండి, అలాగే కొందరు డైరెక్టర్స్ కానివ్వండి, వెంటనే మాతో మింగిల్ అవ్వరు. నేనెప్పుడు వర్క్ చేసిన కొత్త డైరెక్టర్లు, న్యూ కమర్స్తోనే వర్క్ చేశాను. ఎక్కువగా నేను ఎంజాయ్ చేసింది కూడా అదే. బికాస్ వాళ్లలో ఉన్న ఇంట్రెస్ట్ ప్రూవ్ చేసుకోవాలన్న ఆ ఫైర్ కూడా ఎక్కువగానే ఉంటుంది. సో నా పల్స్ కూడా వాటితో పాటు కలుస్తూ ఉంటుంది. ఆ విధంగా నేను ఎన్ని సినిమాలు చేసినా కూడా, ఉదాహరణకి గాయల్, అందరూ యాక్చువల్గా న్యూ కమర్స్ అనే చెప్పాలి. వాళ్ళందరూ కూడా కొత్త కొత్త యంగ్స్టర్స్ గానే వచ్చారు. మొదట్లో కూడా ఒక రాహుల్ వాస్తవ్స్ అనే ఓ కొత్త కుర్రాడితోనే చేశాను. జేపీ దత్తా, ఆయన కూడా కొత్త కుర్రాడే, అప్పట్లో డైరెక్టర్గా వచ్చారు. మన్మోహన్ సింగ్ దేశాయ్ సినిమా, అప్పట్లో కొత్త డైరెక్టర్ల సినిమాలు వస్తూ ఉండేవి. కానీ మేము మా రాష్ట్రానికి చెందిన సినిమాలు తీసుకుని ఇలా వాళ్లతో ఎప్పుడూ కొత్తవైతే బాగుంటుందని చెప్పి వాళ్లలోని ఫైర్తో ఉండే థాట్స్ని బయటకు తెప్పించేవాళ్ళం. వాళ్లలో అడ్వాన్స్డ్ థాట్స్ అనేవి ఉంటాయి. సో ఎప్పుడైనా పెద్ద స్టూడియోలో పెద్ద పెద్ద ఫ్యామిలీస్ అన్నీ, పెద్ద పెద్ద ఫిలిమ్స్ అన్నీ చేస్తున్నప్పుడు వాళ్ళెవరూ నాకు ఆఫర్ చేయలేదు. అంతేకాకుండా గద్దర్ రిలీజ్ తర్వాత చాలా మంది మెచ్చుకున్నారు. సల్మాన్ ఖాన్ గారు ట్వీట్ చేశారు, సినిమా పోస్టర్ గురించి ట్వీట్ చేశారు. ఆయన ఏమన్నారంటే 1.5 కిలో చెయ్యి 40 కోట్ల ఓపెనింగ్కి ఈక్వల్ అన్నారు. సల్మాన్కి నాకు చెప్పాలంటే కొంచెం భిన్నమైన థాట్స్ ఉండేవి. ఆయనకి సీనియర్ని కావడం వల్ల తరచుగా సెట్కి వస్తూ ఉండేవారు. ఆయనతో నాకెప్పుడు ఒక మంచి బాండింగ్ ఉంది. మా నాన్నగారితో కూడా ఆయన బాగానే మూవ్ అవుతూ ఉండేవారు. అండ్ సో దట్ ఈస్ గివ్ అండ్ టేక్. సో ఇలాంటివి కొంతమందితోనే ఉంటుంది. తర్వాత ఆబ్వియస్లీ నా కొలీగ్స్ కొందరు ఉన్నారు. ఐ హ్యావ్ రియలీ గుడ్ బాండ్స్ విత్ ఎవ్రీవన్. కాకపోతే నాకు ఏమనిపిస్తూ ఉంటుందంటే నేను నచ్చిన వాళ్ళకి నచ్చుతాను, నచ్చకపోతే నచ్చను. దానికి మెచ్చుకున్నారు. డెఫినెట్లీ ఇప్పుడు షారుఖ్ చూడండి, ఇవన్నీ జరిగింది అప్పట్లో ఒక టైం అని చెప్పాలి. ఆ టైంలో జరిగిన విషయాలు ఏవి ఇప్పుడు లేవు, ఫేడ్ అవుట్ అయిపోయాయి. అందరూ మర్చిపోయారు. మనుషులమేగా, గుర్తుండవు. అవన్నీ గుర్తుండవు, మామూలే కదా. సో డెఫినెట్లీ తర్వాత నేను షారుఖ్ కలుసుకున్నాం. మేము ఎప్పుడు కలిసినా సినిమాల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటాం, ఫిలిమ్స్ గురించే మాట్లాడుకుంటూ ఉంటాం. మొన్న నా ఫిల్మ్ రిలీజ్ అయినప్పుడు కూడా ఫ్యామిలీతో వచ్చి చూశారు. ఆ తర్వాత హీ కాల్డ్ మీ అప్, చాలాసేపు మాట్లాడారు. ఇదంతా కూడా నిజంగా ఎంతో మంచిదనే చెప్పాలి. కరణ్ జోహర్ గారు కూడా మెచ్చుకున్నారు. ఓకే, నేను నమ్ముతానులేండి. కానీ మీకు ఎందుకు ఇలా అనిపిస్తుందంటే మీరు ఇండస్ట్రీలో ఉన్నలాంటి వాళ్ళు కాదు. ఎందుకంటే మీరు అందరితో మింగిల్ అవ్వరు, వాళ్లతో పార్టీకి వెళ్లరు. ఇలా కూడా అయ్యుండొచ్చు. ఆబ్వియస్లీ చూడండి, పార్టీస్కి వెళ్ళడం తప్పని నేను చెప్పను. ఆబ్వియస్లీ అక్కడ డ్రింక్స్ తీసుకోవాల్సి ఉంటుంది, ఒకరినొకరు కౌగిలించుకోవాల్సి ఉంటుంది. నేను ఎర్లీ రైజర్ని, సో త్వరగా భోంచేసి పడుకుంటాను. నేను మొదట్లో వెళ్ళేటప్పుడు ఎంతోమంది సీనియర్ ఆర్టిస్టులు ఉండేవారు. కాస్త కిక్కెక్కగానే ఎక్కువగా మాట్లాడడం మొదలు పెడతారు వాళ్ళు. తర్వాత వాళ్ళు మాట్లాడడం మొదలు పెడితే ఇక లూప్ లాగా మాట్లాడుతూనే ఉంటారు, చెప్పిందే చెప్తూ ఉంటారు. నాకు కిక్కెక్కగానే నేను లూప్ మూడ్లోకి వెళ్ళి వాళ్ళతో మెర్జ్ అయిపోతాను. మత్తు ఎక్కువైపోయిందంటే ఆ తర్వాత సెన్సిబుల్ విషయాలేవి మాట్లాడడం కుదరదు. యాక్చువల్గా ఇదంతా ఆ కాలం. ఇప్పుడు అది
పూర్తిగా మారిపోయింది. ఎవరికి ఒక వాళ్ళకే ప్యాషన్ పర్సనాలిటీ ఉంటుంది. ఉంటుంది. అందరూ మిమ్మల్ని అన్నా అన్నా అంటుంటారు. నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఒకరికొకరు రెస్పెక్ట్ ఇస్తున్నారంటే మనం కూడా అదే విధంగా రెస్పెక్ట్ ఇవ్వాలి. అన్నయ్య అని పిలిచారంటే మనం కూడా వాళ్ళని అన్నయ్య అని అలా పిలవాలి. అనుకోకపోతే ఎందుకంటే నాకు అలాంటి చోట్లకు వెళ్ళడం ఇష్టం ఉండదు. అంటే నాకు మత్తు ప్రపంచంలో జీవించడం ఇష్టం ఉండదు. ఆపర్చునిటీస్ కోసం చూస్తుంటాం. ఎప్పుడు ఏం చేసి పైకి రావాలా అని ఆలోచిస్తూ ఉంటాం. మంచి కోసం మేము ఏవైనా చేయడానికి సిద్ధంగా ఉంటాం. నేను ఎవరి గురించో తప్పుగా చెప్తున్నట్టుగా ఉంటుంది, కానీ నాకు ఆ ఉద్దేశం లేదు. ఇదే ప్రపంచం యాక్చువల్లీ. ఇది తప్పు, ఇది రైటు అని చెప్పే అధికారం నాకు లేదు. నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటున్నాను. అలాగే మిగతా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు. నేను నేనెందుకు ధరంజీ అనవసరంగా గారి ఒక జోక్యం? ఇంటర్వ్యూ చదివాను. ఆయన నిన్ను సన్నీకి నేర్పించడానికి చాలా ప్రయత్నించానన్నారు. ఆ తర్వాత ఆ పాటలో వర్షం వస్తోంది, నాకు ఎందుకని భయం వేస్తోంది, అందులో అమృతా సింగ్ గారిని గట్టిగా హక్ చేసుకోమని చెప్పారట. కానీ సన్నీ వల్ల కాలేదు. ఖచ్చితంగా ట్రై చేయాలనుకుంటే చేసేవాడిని, కుదరదనేం కాదు. బేసికలీ నేనెంతో షై టైప్ వ్యక్తిని. బాగా సిగ్గెక్కువ నాకు. చిన్నప్పుడైతే ఎంతో సిగ్గుపడుతుండేవాణ్ణి. సహజమే, ఒక్కొక్కరిది ఒక్కో టైప్ పర్సనాలిటీ. నా పద్ధతి ఇటువంటిది. సో ఇప్పుడు అలాగే ఉన్నారా లేదా హక్ చేసుకుంటున్నారా? అవన్నీ నేను డైలాగ్స్లోనే సింపుల్గానే ముగిస్తాననుకుంటున్నాను. కానీ అంతేకాదు, నేను కొద్దిగా మారడానికి ప్రయత్నిస్తున్నాను. అందరితో బాగా మింగిల్ అవ్వాలని ప్రయత్నిస్తున్నాను. నేను కొద్దిగా ఈ మధ్య మారుతూనే ఉన్నాను. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పటికీ మారను. కానీ ఇవాళకి చాలా మంది డైరెక్టర్స్ చెప్తున్నారు సనీతో పనిచేయడం చాలా కష్టం అని. ఇది నిజమేనా? ఎందుకంటే ఆయన టర్మ్స్కే పనిచేస్తారు అన్నారు. అబ్బాయి, అటువంటిదేం లేదు. ఆ విధంగా నేను టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎప్పుడూ పెట్టిందే లేదు. వాళ్ళ స్క్రిప్ట్ కూడా వినను. వాళ్ళకి 10 రోజులు కావాలా, 100 రోజులు కావాలా అని కాల్ షీట్ మాత్రమే అడుగుతూ ఉంటాను. నేను సినిమా చేస్తున్నానంటే క్రియేటివ్గా ఎన్నో విషయాలు ఉండాలి. ఒక బిడ్డని ప్రసవిస్తున్నట్టే అందుకోసం అందరూ ఎంతగానో కష్టపడాల్సి ఉంటుంది. సో దానికోసం అందరూ నిజాయితీగా ఎంత కృషి చేస్తున్నారో అందుకు తగ్గ మంచి ఫలితాన్ని. నేను మీకు 2-3 ఎగ్జాంపుల్స్ ఇస్తాను. జేపీ దత్తా గారిది బార్డర్ సినిమా మీరు చేశారు. ఆయన రెండో ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు, కానీ వెంటనే ఆపేశారు. లేదు, ఆయన స్టాప్ చేయలేదు. అందుకే నేను చెప్పాను, ఆయన 2015లో జేపీ గారు బార్డర్ 2 చేయాలనుకున్నారు. కానీ ఆ టైంలో నా సినిమా ఒకటి రిలీజ్ అయ్యి సరిగ్గా ఆడలేదు. సో ఆబ్వియస్లీ ఇండస్ట్రీలో నాకే కాదు ఎవరికైనా అంతే. ఏం చేస్తాం, సినిమా ఆడలేదంటే ఇంకొక సినిమా తీయడానికి ఎవరికి గట్స్ ఉండవు. ఇప్పుడు ఈ సినిమా హిట్ అవగానే అందరూ వచ్చి నేను ఈ సినిమా తీస్తాను, ఆ సినిమా తీస్తాను అంటున్నారు. ప్రపంచం ఇలాగే ఉంటుంది సార్. మీ సినిమాలు చాలా హిట్ అయ్యాయి, అలాగే చాలా సినిమాలు కూడా మధ్యలోనే ఆగిపోయాయి, అవునా? లేదు, అలా ఏం లేదు. అన్నీ స్టాప్ అవ్వలేదు, అన్నీ జరుగుతూ ఉన్నాయి. నేను మీకు కొన్ని పేర్లు సరే చెప్తాను. చెప్పండి. సీషా, చునౌతీ, ఇండియన్, బజరంగ్, ఇష్క్ మొహబ్బత్, అఫ్తార్, ధూల్, ఈ అన్ని సినిమాల్ని మెన్షన్ చేస్తున్నారు. లేదు, షీషాకి ఏ సమస్య లేదు. లేదు, అసలు ఈ సినిమాలన్నీ తీయలేదు. అది బజరంగ్ షూటింగ్ జరుగుతూ ఉంది. మధ్యలో ప్రొడ్యూసర్ పాస్డ్ అవే, అందువల్ల సినిమా ఆగిపోవాల్సి వచ్చింది. తర్వాత సార్ మీరు ఇంకేం పేర్లు చెప్పారు? వేరే సినిమాలు ఏంటంటే ఇష్క్ లేదు మొహబ్బత్, సార్, నాకు ఆ సినిమా గురించి ఏం అఫ్తార్, తెలీదు. అఫ్తార్ ఇండియన్, జరగలేదు. అవును, ధూల్. ఇండియన్ నేనే తీద్దాం అనుకున్నాను. ఆ టైంలో సినిమా పూజ చేసి స్టార్ట్ చేశాం కూడా. ఆ సినిమాలోనే ఐశ్వర్య గారిని కూడా లాంచ్ చేయాలని మాట్లాడడం జరిగింది. ఆ సినిమా కోసం మేము ఎన్నో పాటలు కూడా షూట్ చేశాం. అంతేకాదు పెద్ద సెట్టింగ్స్ వేసినందువల్ల బడ్జెట్ పెరిగిపోయి షూటింగ్ మధ్యలో ఆగిపోయింది. బడ్జెట్ మీకు గద్దర్ కూడా తక్కువే అయింది. అవును, ఇప్పుడు మేం కాస్త బాగా తీయాల్సిన అవసరం వచ్చింది. సినిమా బాగా హిట్ అయినందువల్ల దానికోసం ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఎంతో ఎఫర్ట్ తీసుకుని పనిచేసినందువల్ల సినిమా కూడా హిట్ అయింది. అందుకే మీకు అంత గొప్ప సక్సెస్ లభించింది. ఏ సినిమా అయితే మీరు 50-60 కోట్లకి చేశారో అవి 500 కోట్లు తీసుకొచ్చి పెట్టాయి. ప్రజలే ఆ స్థాయికి తీసుకెళ్లారు. మీలో ఎవరైనా ప్రశ్న అడగచ్చు? సార్ దగ్గర ఒక ప్రశ్న ఒకటి ఉంది. మీరు ఒకవేళ యాక్టర్ అవ్వకపోతే ఇంకేమై ఉంటారు సార్? చూడండి, నేను
చిన్నప్పుడు కాలేజ్ పూర్తయిన తర్వాత నాకు యాక్చువల్గా డ్రైవింగ్ మీద ఎంతో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. రేసింగ్ అలాగే ర్యాలీ రేసింగ్ కూడా వెళ్ళాలని ఎంతో ఇష్టపడుతూ ఉండేవాణ్ణి. ఆ తర్వాత నాకు బాక్సింగ్ అంటే కూడా ఇంట్రెస్ట్ ఉండేది. కానీ ఇంట్లో వాళ్ళు నన్ను అటువైపు అస్సలు వెళ్ళనివ్వలేదు. మా పేరెంట్స్ ఎంతో స్ట్రిక్ట్గా ఉండేవారు. పైగా నేను బాగా చదవలేదు. ఒక మాటలో చెప్తే నేనొక వీక్ స్టూడెంట్ని. ఆబ్వియస్లీ లోపల ఎన్నో ఆశలు ఉండేవి. కానీ అంతా మారిపోయి ఒక పరిస్థితిలో నాకు యాక్టింగ్ చేయాలన్న కోరిక కలిగింది. నాకు సిగ్గు ఎక్కువగా మాట్లాడడం చేత కాదు. సో నేను మా నాన్నగారితో చెప్పడం నాకు గుర్తుంది, డాడీ నాకు యాక్టింగ్ చేయాలని ఉంది అని. అప్పుడు ఆయన నీ ఇష్టం, నీకేమనిపిస్తే అది చెయ్యి అని చెప్పారు. ఇక్కడ అందరికీ నేను తెలుసు నేనెలా యాక్టర్ని అవ్వగలను. ఎందుకంటే ఇక్కడ బాగా మాట్లాడేవాళ్ళు ఉంటారు, తప్పుగా మాట్లాడేవాళ్ళు ఉంటారు. ఈ ఫీల్డ్లో ఒక నార్మల్ మనిషిగా పనిచేయడం అనేది చాలా కష్టం. కొద్ది రోజులు దూరంగా ఎక్కడికైనా వెళ్దామని నిర్ణయించుకుని అప్పుడు నేను ఇంగ్లాండ్కి వెళ్ళాను. బ్రమింగ్హామ్లో అక్కడ ఒక ఓల్డ్ థియేటర్ ఉంది. అక్కడికి వెళ్ళి నేను అడ్మిషన్ తెచ్చుకున్నాను. శశి కపూర్ గారు నాకు అడ్మిషన్ ఇప్పించారు. వాళ్ళ అబ్బాయి కుణాల్ కూడా అక్కడే ఉండేవారు. నేను అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత నా గురించి ఎవరికీ పెద్దగా తెలియనందువల్ల అక్కడ నేను స్టేజ్ వర్క్ చేయడం మొదలుపెట్టాను. నాకు ఇంకా గుర్తుంది, నన్ను ఏదైనా డైలాగ్ చెప్పమంటే వెంటనే గుర్తొచ్చేది కాదు. నేను రిటర్న్ చేస్తూనే ఉండేవాణ్ణి. అండ్ 1.5 year నేను అక్కడే ఉండిపోయాను. ఆ తర్వాత నాకిప్పటికీ గుర్తుంది, నేను బయలుదేరేటప్పుడే వాళ్ళు నాకు ఒక సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. అందులో నాకు 2-3 మార్క్స్లో డిస్టింక్షన్ మిస్ అయింది. అండ్ ఆబ్వియస్లీ ఇంకేం ఉండదు, నా లాంగ్వేజ్ ప్రాబ్లం అయి ఉంటుంది. లిటరేచర్ నాకెప్పుడూ ప్రాబ్లమే. నాకింకా గుర్తుంది, అక్కడ నా టీచర్, ఆవిడ ఇంగ్లీష్ టీచర్, ఒక స్టేట్మెంట్ రాసిచ్చారు. నాకు ఇంకా గుర్తుంది, యూ విల్ నెవర్ బికమ్ అన్ యాక్టర్ అని. సార్, నాకు ఒక రిక్వెస్ట్ ఉంది, క్వశ్చన్ కాదు. మీ మూవీస్ లో చాలా మంచి మంచి డైలాగ్స్ ఉంది, కానీ జనాలకి ఫేవరెట్ డైలాగ్ ఒకటి ఉంది, హే డాయ్ కిలో కా హాత్. సార్ మాకోసం ఒక్కసారి చెప్పండి ప్లీజ్ సార్. ये 2.5 किलो का हाथ जब उठता है ना, तो आदमी उठता नहीं, उठ जाता है.